వివాహేతర సంబంధం, అవసరానికి మించిన ఆర్థిక అవసరాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. నమ్మకంగా ఉంటూ డబ్బు కోసం నిలువుగా దంపతుల ప్రాణాలు తీశాడు నిందితుడు. హత్య చేసి ఎవరికీ చిక్కకుండా పారిపోదామనుకున్నాడు. కానీ పోలీసుల డేగ కన్ను నుంచి తప్పించుకోలేకపోయాడు. నిందితుడిని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. దోచుకున్న డబ్బును రికవరీ చేశారు. విశాఖలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. దువ్వాడ రాజీవ్ నగర్ రాసాలమ్మ కాలనీలో ఉంటున్న నావెల్ డార్క్ యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు, అతని భార్య లక్ష్మిని హత్య చేశాడు ప్రసన్న కుమార్. ఇంట్లోకి ఎలా వెళ్లాడో, ఎప్పుడెళ్లాడో తెలీదు గాని ఇద్దరిని చంపేసి గుట్టు చప్పుడు కాకుండా తాళం వేసి వెళ్లిపోయాడు. యోగేంద్ర మేనల్లుడు ఇంటికొచ్చి ఎంతసేపు తలుపు తట్టినా స్పందన లేదు. ఫోన్ చేసినా తీయలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టి చూస్తే చెరో గదిలో రక్తపు మడుగులో చనిపోయి కనిపించారు యోగేంద్ర, లక్ష్మి. దర్యాప్తులో క్లూస్ దొరక్కపోయినా సెల్ ఫోన్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించి కేసును ఛేదించారు పోలీసులు. యోగేంద్ర కుటుంబంతో సన్నిహితంగా ఉన్న ప్రసన్న కుమార్ మిశ్రానే నిందితుడని గుర్తించారు పోలీసులు. ప్రసన్న కుమార్ భార్య, యోగేంద్ర భార్య లక్ష్మి స్నేహితులు. కరోనా సమయంలో ప్రసన్న కుమార్ భార్య చనిపోయింది. ఆ తరువాత యోగేంద్ర భార్య లక్ష్మితో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు ప్రసన్న. ఆమెతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. ప్రసన్న కుమార్ కు ఖర్చులెక్కువ, అందుకోసం అప్పులు ఎక్కువగా చేశాడని విశాఖ సిపి తెలిపారు. లక్ష్మి దగ్గర కూడా అప్పుడప్పుడు అప్పు తీసుకున్నాడని చెప్పారాయన. అప్పులు పెరిగిపోవటంతో లక్ష్మి మెడలోని బంగారు గొలుసు ప్రసన్న కుమార్ కన్నుపడింది. ఆ గొలుసు చోరీ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో గొడవ జరిగి ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు. లక్ష్మిని చంపేసి వెళ్లిపోతుండగా ఆమె భర్త యోగేంద్ర ఇంటికొచ్చాడు. అతనితో కూడా గొడవ పడి హత్య చేసినట్టు చెప్పారు సిపి. ఇనిషియల్ గా ఈ లేడీతో అక్రమ సంబంధం ఉండేది ఈ అక్యూజ్ తో. తరువాత లేడీ నుండి లోన్ కూడా తీసుకున్నారు. 5,50,000 లోన్ కూడా తీసుకున్నారు. కానీ ఈ వ్యక్తికి ఖర్చులు ఎక్కువ ఈ అక్యూజ్కి. సో ఇంకా వేరే చోట నుండి కూడా లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ అన్ని లోన్ ఎలా తీర్చాలని ఐడియా రాలేదు. ఫైనల్గా ఈమె ఇంటికి చాలాసార్లు వచ్చాడు ఈ అక్యూజ్డ్. ఇక్కడ మేడాలో ఉన్న మంగళసూత్రం చూశారు. ఆ మంగళసూత్రం అమ్మితే దాదాపు 4 నుండి 5 లక్షలు వస్తుంది అని ఆలోచించారు. అందుకే ఆ మంగళసూత్రం దొంగలించడానికి వెళ్ళారు. తర్వాత స్కాఫల్ జరిగింది. అప్పుడు లేడీ డిసీజ్ని చంపారు. ఆ పక్కన అప్పుడు జెంట్ డిసీజ్ కూడా అతను కూడా వచ్చాడు. అతనితో కూడా స్కాఫల్ జరిగింది. కాబట్టి అతన్ని కూడా చంపాల్సి వచ్చింది. యోగేంద్ర, లక్ష్మి దంపతులను చంపేసి ఆమె మెడలోని 4.5 తులాల మంగళసూత్రం, వారి స్కూటీని ఉడాయించాడు. వాటిని సొంతూరైన ఒడిశాలోని పూరీలో అమ్మేశాడు ప్రసన్న కుమార్. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి 4,18,000 రూపాయలు రికవరీ చేశారు. ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రసన్న కుమార్ ఇంటర్నేషనల్ క్రిమినల్ అని చెప్పారు విశాఖ సిపి. 2012లో దుబాయ్లోని ఓ జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ నేరానికి 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇండియా తిరిగొచ్చాడని చెప్పారు. 5 లక్షల రూపాయల అప్పు తీర్చడం కోసం యోగేంద్ర, లక్ష్మిని హత్య చేసినట్టు గుర్తించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు సిపి.